హలో! ఎలా ఉన్నారు? బాగున్నారు కదా! సో, ఏ బడ్జెట్ లేకుండా లో బడ్జెట్‌లో మన డెకరేషన్ న్యూ ఇయర్‌కి ఎలా చేసుకోవాలో చూసేద్దాం. సో, మనకు కావాల్సింది ఇలాంటి ఫుడ్ ప్లేట్స్ ఉంటాయి కదా! స్నాక్ ప్లేట్స్ లాగా అలాంటివి అండ్ సమ్ పెయింట్స్, గ్లూ గన్ లేకపోతే డబుల్ టేప్ ఇలా ముందు మీరే చూద్దురు. సో, ఇది వచ్చేసి మనకి 20 ఆఫ్ దిస్ బండిల్ మనకి ఒక 25 రూపీస్‌కి ఈజీగా దొరుకుతుంది. లైక్ రత్నదీప్, విజేతలో కొంచెం కాస్ట్‌లీ ఉంటాయి. బట్ బయట నార్మల్ షాప్స్‌లో చాలా లో ప్రైస్‌లోనే మనకి అమ్ముతారు. అండ్ మనకి హ్యాపీ న్యూ ఇయర్‌కి మనకి ఎన్ని కావాలబ్బా! హ్మ్. మనకి 12 కావాలనమాట ఇలాంటివి. సో, నేనైతే 20 తీసుకున్నాను సెట్ లాగా అనమాట. అండ్ ఇది మొన్నెప్పుడో తీసుకునే 10 వచ్చాయి. లైక్ 10 చూసారా 19 రూపీస్. సో, విజేత ఇలాంటి వాటిలో కొంచెం రేట్‌గా ఉంటాయి. సో, మీకు చాలా లో ప్రైస్‌లో కావాలంటే బయట తీసేసుకోండి. అండ్ కలర్ ఇట్ ఆఫ్. ఎలా అయినా కలర్ చేయండి. ఎందుకంటే ఒక్క రోజే పెట్టేది అండి. ఎలా అయినా పడేసేదే. సో, మరీ మీ పెయింట్ వేస్ట్ చేయకుండా నార్మల్‌గా పెయింట్ చేస్తే సరిపోతుంది. ఇప్పుడు నేను ఎలా చేస్తున్నానో అలా. మీరు ఏ పెయింట్ అయినా వాడుకోవచ్చండి. లైక్ ఎనీథింగ్. మనకి ఇలాంటివి పక్కన కనిపిస్తున్నాయి కదా మీకు. అది మనకి జస్ట్ ఒక 20 రూపీస్‌కే వస్తుందేమో కదా! నేను అన్నీ కట్ చేస్తానండి. అదేమో అలవాటు నాకు. సో, యాహ్! ఇవన్నీ చేసేసున్నాననమాట. ఇప్పుడొచ్చేసి లెటర్స్ రాద్దాం. ఫస్ట్ వచ్చేసి హెచ్. లైక్ లెటర్స్‌ని అయినా కొంచెం అట్రాక్టివ్‌గా రాద్దామని నా ప్లాన్. యాక్చువల్లీ చమ్కీ పోసేసి నేను ఇలాంటివి బాగా చేస్తాను డీఐవైస్. లాక్‌డౌన్‌లో ఒక బర్త్‌డే కూడా చేశాను. అది కూడా ఫుల్ టు డీఐవై అనమాట. బయట కొనుక్కోవద్దు అని డిసైడ్ అయినా. బికాజ్ అప్పటికి చాలా ఉండే లాక్‌డౌన్. సో, అప్పటి నుంచి స్టార్ట్ అయిందనమాట ఈ క్రియేటివిటీ కొంచెము. సో, ఇలానే చేస్తూ ఉంటాను. యాక్చువల్లీ ఇంకా గ్రాండ్‌గా చేద్దాం అనుకున్నాను. బట్ ఎందుకులే అని చెప్పి నార్మల్‌గా చేస్తున్నాను. ఇది కూడా బాగా వచ్చినాయి అండి సీరియస్‌గా. లైక్ ఈ కాస్ట్ మనకి జస్ట్ 25 రూపీస్. ఈ వాటర్ కలర్స్ ఎంత అండి? 30 రూపీస్ ఏసుకుందాం సరే ప్లేట్స్‌కి. వాటర్ కలర్స్ వచ్చేసి 20 రూపీస్‌ది కొన్నా సరిపోతుంది. ఫ్రీ బ్రష్ కూడా వస్తుంది దాంట్లో. అండ్ మీరు ఇది గ్లూ గన్ కాకుండా మీరు డబుల్ టేప్ వాడుకున్నా సరిపోతుంది. డబుల్ టేప్ ఎందుకో చెప్తానండి. అండ్ ఒక వైర్ ఇలా హ్యాంగ్ చేయడానికి మనకు కావాలి. వైర్ మనకి 10 రూపీస్‌లో దొరుకుతుందండి. లైక్ నాట్ వైర్, థ్రెడ్ 10 రూపీస్‌లో దొరుకుతుంది మనకి ఈజీగా. సో, సింపుల్. సో, 30 రూపీస్ అండ్ 20 అండ్ 10 అండ్ డబుల్ టేప్‌కి ఒక 20, 30 ఏసుకొని అబ్బా! మొత్తానికైతే 100 రూపీస్ బిలో అబ్బా! అంతే. అండ్ బెలూన్స్ కూడా ఇంక్లూడ్ అయ్యి ఉంటాయి. మర్చిపోకండి. సో, అంతే అండి. సో, అవన్నీ ఇంక్లూడ్ చేసుకుంటే సరిపోతుంది. అండ్ మన ఇంట్లో మనకి దివాళీలో కొన్న ఎల్ఈడీ లైట్స్ కానివ్వండి, ఇలాంటివి ఉన్నా అటాచ్ చేస్తే సరిపోతుంది. అవి లేకపోయినా పర్వాలేదు. ఇదొక్కటున్నా చాలు. అండ్ కొంచెం అట్రాక్టివ్ ఏరియాలో పెట్టుకుంటే మీ ఇంట్లో చాలా బ్యూటిఫుల్‌గా కనిపిస్తుంది. అండ్ ఎల్ఈడీ లైట్ విషయానికి వస్తే మనకి బయట అరౌండ్ 200కే వచ్చేస్తుంది. సో, ఈజీగా చేసేసుకోవచ్చు. ఆ నిమిషంకే రాదు. మళ్ళీ వాడుకోవచ్చనమాట ఎల్ఈడీ లైట్స్. చాలా సింపుల్ కదా! సో, లెటర్స్ చూస్తూనే ఉన్నారు కదా! రాస్తున్నాను. యాక్చువల్లీ నాకు డెకరేషన్స్ అంటే చాలా ఇష్టం. లైక్ నా బర్త్‌డే కన్నా నేనే చేసుకుంటాను తెలుసా డెకరేషన్. అలాంటి మెంటల్ నేను. సో, నాకు అంత ఇష్టం అనమాట డెకరేషన్స్. లైక్ నాకేమనిపిస్తుందంటే అన్నీ డెకరేషన్స్‌లోనే ఉంటాయి. లైక్ ఫోటోస్ మెయిన్‌గా. అండ్ అదొక మెమరీస్ లాగా లేకపోతే సంథింగ్ ఒకవేళ నా దగ్గర మనీ లేకపోయినా నేను కేక్ అన్నా వదులుకుంటానేమో కానీ డెకరేషన్‌ని మాత్రం అస్సలు వదలను. ఇప్పటిదాకా ఎప్పుడు ఎక్కడ వదలలేదనమాట నేను. చాలామందికి ఉంటుంది ఆఫ్‌కోర్స్. కానీ మళ్ళీ అంత రేటు పెట్టాలా అబ్బా! అని అనిపిస్తుంది కదా! సో, ఇంత సింపుల్‌గా చేసేసేయండి అయిపోతుంది. ఎందుకంటే బయట బెలూన్ ఫాయిల్ బెలూన్స్ కానివ్వండి, లైక్ ఒక్కొక్క లెటర్ అయినా సరే 2021 అయినా ఒక 4 కొనాలన్నా 200, 300 పడుతుంది. హ్యాపీ న్యూ ఇయర్‌ది ఇలాంటి దండ కొనాలన్నా 300 అవుతుంది. సో, అదంతా కాస్ట్‌లియర్ కదా! అందుకే నేను ఇలా ఆలోచించాను. లైక్ న్యూ ఇయర్‌కి ముందు ఇలాంటి వీడియో పోస్ట్ చేస్తే ఎవరికో ఒక్కరికైనా హెల్ప్‌ఫుల్ అవుతుంది. తిట్టుకునే వాళ్ళు సరే తిట్టుకోండి. బాలేదు అని అనుకోవచ్చు కొంతమంది. కొంతమంది బావుంది అని అనుకోవచ్చు.
ఎనీవేస్ నేనైతే ఇలానే పెడుతున్నాను. నేనైతే నిజంగా కొనట్లే. కావాలంటే ఆ రోజు వ్లాగ్ చేయమన్నా చేస్తాను. నేను ఇంకేం కొనట్లేదు. ఇప్పుడు పెడుతున్న డెకరేషన్ ఎలా అయితే ఉందో ఆ రోజుకి కూడా నేను ఇలానే ఉంచేస్తున్నాను సీరియస్‌గా. నేనేదో మీకు ఇంత చీప్‌గా చూపించి నేను పెద్ద గ్రాండ్‌గా ఏ అంత లేదండి. ఉన్నది ఉన్నట్టుగానే చూపిస్తున్నాను. సో ఎక్కడి దాకా వచ్చాము లెటర్స్. ఇక్కడ న్యూ ఇయర్ది రాస్తున్నాము. అండ్ అక్కడ 3 ఉన్నాయి చూసారా చిన్న చిన్నవి. అది నేను ఇంకో వేరేలాగా తీసుకున్నాను. లేకపోతే మీరు అన్నీ సేమ్‌గా తీసుకున్న ప్రాబ్లమ్ ఏం లేదండి. అవి ఉన్నాయి కదా ఇంట్లో, అవి ఎందుకు వేస్ట్ చేయడం అని చెప్పి నేను అది వాడుతున్నాను అంతే, లేకపోతే లేదు. మీరు స్కెచ్ పెన్సిల్ అవండి పర్మనెంట్ మార్కర్ బయట దొరుకుతుంది. అది చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. కానీ బ్లాక్ మీద అంత అవ్వదు కదా. సో కొంచెం పెయింట్ లాగా ఇది పెట్టేసి కొంచెం పాడైంది కదా అదొక్కటి, లేకపోతే అన్నీ బాగున్నాయి. దీని మీద ఏంటి అంటే ఆ స్కెచ్ పెన్ కొంచెం పని చేయడం లేదు కాబట్టి నేను ఆ వాటర్ కలర్స్తోనే చేస్తాను సింపుల్గా. సో చూసారు కదా, హ్యాపీ న్యూ ఇయర్. సో 2021 ఎక్కడబ్బా, అది కూడా ఇలా పేపర్ ప్లేట్స్తో బాగోదు కదా. సో దానికి వేరే చేద్దాము. సో ఇప్పుడు దానికి హోల్ పెట్టాలి, ఎందుకంటే దండలాగా చేయాలన్నమాట. సో దానికి ఈ పంచింగ్ మిషన్ అనేది ఉంటుంది. ఒకవేళ మీకు ఇది లేకపోతే, లైక్ అందరి ఇంట్లో ఉండదు కదండి నిజానికి. సో ఒకవేళ లేకపోతే, నేను యాక్చువల్లీ స్టేషనరీ పిచ్చేదాన్ని అందుకే ఉంది. మీరు పెన్తో అయినా సరే గుచ్చేసేయచ్చు, ప్రాబ్లం ఏం లేదు. చెప్తున్నా, ఇది మనం ఎవరికో అమ్మడం లేదు అండ్ నెక్స్ట్ ఇయర్కి ఉంచుకొని వాడడం లేదు. అప్పటికప్పుడే పడేస్తాము కూడా. సో మరి అంత ఓవర్ యాక్షన్ చేయకుండా జస్ట్ ఒక పోటు పొడిచేసేయండి అనమాట, అయిపోతుంది. ఇప్పుడు చూడండి ఎలా పొడిచేస్తానో. ఆ పెన్ని కూడా కొంచెం రాసే పెన్ను కాకుండా ఇంక్ అయిపోయిన పెన్తో వాడేసేయండి, అయిపోతుంది. లేకపోతే మన మమ్మీ డాడీ వచ్చేసి పెన్ ఇరగొడతా అని చెప్పి మన వెనకగా వస్తారు. సో అలా కాకుండా లైక్ నార్మల్ ఇంక్ అయిపోయిన పెన్ ఇలా యూస్ చేయండి. సో చూసారా, బొక్క పెట్టేశాను. సో ఇలాంటి దండ అయినా మీరు వాడుకోవచ్చు. లైక్ దీన్ని ఏమంటారు, మనకి బయట దొరుకుతుంది కదండి బ్లాక్ దండ, లేకపోతే చాలా సన్నగా ఉంటుంది, లేకపోతే ఏ దండ అంతే, అది ఏదైనా పర్వాలేదు, దండ అయినా వాడుకోండి. లేకపోతే ఇలాంటి రిబ్బన్స్ మనకి బయట స్టేషనరీ షాప్స్లో, గిఫ్ట్ షాప్స్లో దొరుకుతూ ఉంటుంది అనమాట. దాని మీద రేట్ కూడా ఉంటుంది, 10 రూపీస్ అని. 10 అండి, అది చాలా లో బడ్జెట్ అండి ఇది రిబ్బన్. ఒకవేళ ఇది మీకు ప్రతి చోట ఇది లేకపోతే కనుక మీరు అది సూది ఎక్కే దారం కూడా కట్టుకున్న, లైక్ థిక్గా చేసి, డబుల్గా చేసి మీరు ఎక్కిచ్చేసేయండి, ప్రాబ్లం ఏం లేదు. సో ఇప్పుడు ప్రాబ్లం ఏమొచ్చింది అంటే, అలా తీసుకెళ్ళి పెడుతుంటే బాగా రావట్లేదు. బికాస్ అది అటాచ్ అయ్యి లేదు. అక్కడ నుంచి స్టాపులు కొడదాం అనుకున్నాను నిజానికి ఆ దండకి, ఈ ప్లేట్కి. కానీ స్టాపులు కూడా ఈజ్ అ బెటర్ ఆప్షన్ అండి. నేను చెప్పేది ఏంటి అంటే, ఇప్పుడు ఆ 2 ప్లేట్స్ ఉన్నాయి కదా, 2 ప్లేట్స్ మధ్యలో అయినా స్టాపుల్ అయినా కొట్టేసుకోవచ్చు. ఆర్ ఎల్స్ ఈ రిబ్బన్ ఉంది చూసారా, రిబ్బన్కి అండ్ పైన ఉన్న రిబ్బన్కి, ప్లేట్కి మధ్యలో హోల్ ఉంది కదా, అక్కడ స్టేపుల్ కొట్టినా అయిపోతుంది, స్టిఫ్గా ఉంటుంది. అది లేకనే నా బాధ. సో నేను ఇలా ప్లాన్ చేశాను, డబుల్ టేప్ అయినా పెట్టుకోగలిగితే, కానీ అది ఎక్కువసేపు నిలవదు. అందుకే నేను గ్లూ గన్ అనేది వాడుతున్నాను. గ్లూ గన్ అయితే ఈజీగా చాలా స్టిఫ్గా ఉంటుంది. లేదు ఇవి 2 కాదు అంటే స్టేపుల్స్తో ఈజీగా పని కానిచ్చేసేయండి అండి. అనవసరంగా మళ్ళీ వేస్ట్ అనమాట అదంతా, లైక్ అన్నీ కొని. సో ఇక్కడ నేను పెడదాం అనుకుంటున్నాను బ్లూ కర్టెన్ దగ్గర. యాక్చువల్లీ కర్టెన్ అయిపోయింది, వాల్ అయినా బాగుండు, టేప్తో అతికిచ్చేసేదాన్ని. కానీ కర్టెన్ అయిపోయింది, లైక్ ఇంకా ఇంట్లో ఎక్కడ ప్లేస్ లేకపోయింది. సో నేనేం చేస్తాను అంటే పిన్నీస్తో కుచ్చేస్తున్నాను అనమాట కర్టెన్కి. అండ్ పిన్నీస్ కనిపిస్తుంది కూడా కదా, దానికి కూడా ఇంకో ప్లాన్ వేసాను, చూద్దాము. సో నేను తీసుకెళ్ళి దాన్ని ఎక్కడ ఉందో అక్కడ ప్లేస్ చేస్తున్నాను అనమాట. సో మొత్తం అక్కడ పిన్నీస్ లాగా గుచ్చేసి పెడదాం అనుకుంటున్నాను. ఇంకా అంతే, దారి అయిపోయింది. చాలా ఆలోచించాను బట్ ఇంకేది కుదరలేదు. ఇప్పుడు నాకు కర్టెన్ తీద్దామంటే అక్కడ విండో లాగా ఉంది, బాగాలేదు. సో ఇంకా తప్పలేదు, అలా పిన్నీస్ అక్కడ గుచ్చేస్తున్నాను అండి. అదే అక్కడ చేస్తున్నది, ఇంకేం లేదు. కానీ ఆ పిన్నీస్ కనిపిస్తుంది, అదే నా బాధ. ఫస్ట్ పెట్టేటప్పుడు అమ్మాయి ఒక మంచి ఐడియా వచ్చింది అని అనుకున్నాను, బట్
తీరా చూస్తే అది కొంచెం ఫ్లాప్ అయింది నాకు స్టార్టింగ్‌లో. బికాజ్ ఆ పిన్నీస్ అనేది దరిద్రంగా కనిపిస్తుంది. అదే అక్కడ ఫేమస్ అయిపోయిందనమాట. లైక్ ఇది మనం చేసింది ఫేమస్ అవ్వాలి కానీ అది ఫేమస్ అయిపోయింది. సో, చూసారు కదా! బాలేదు. సో, నేనేం చేశాను అంటే మొన్న దండ కొన్నాను చూసారా? అది మిగిలిపోయిన పూలు అక్కడ పెట్టాననమాట. ఆ వీడియో ఎవరైనా చూడకపోతే కింద డిస్క్రిప్షన్ బాక్స్‌లో పెడతాను చూడండి. సో, అదనమాట. అలా ప్లేస్ చేశాను. మీరు కావాలంటే ఏదన్నా సరే ఆ పిన్నీస్ ప్లేస్‌లో మీరు పేస్ట్ చేసేయండి. లేకపోతే వాల్ దగ్గర అయితే టేప్ పెట్టేసేయండి అంతే. అండ్ మీకు చెప్పాను కదా! నాకు చాలా గిల్టీగా అనిపించింది. మీకు ఊరికే చెప్పడం కాదు, చేసి చూపియాలని చెప్పి. సో, మళ్ళీ నేను చింపుకొని అక్కడ పైన స్టేపుల్ కొట్టేసేయండి. అంతే, చాలా స్టిఫ్‌గా ఉంది కదా! సో, దీని మధ్యలో ఇలా డబుల్ టేప్ పెట్టకుండా, ఇలా గ్లూ గన్ కొనకుండా, అవసరం లేకుండా స్టేపుల్ కొట్టేసేయండి. ఆ కలర్‌తో ఆ స్టేపుల్ పిన్ అనేది కలిసిపోతుంది. ఆడ్‌గా అయితే కనిపియదు. సో, పైన చూసారా అది మనము గ్లూ గన్‌తో చేసాము. కింద చూసారా ఇది 2 చాలా సింపుల్‌గా అండ్ చాలా సూపర్‌గా ఉన్నాయి కదా! సో, ఇలా స్టేపుల్‌తో కూడా కానిచ్చేసేయండి.